హరే కృష్ణ. భగవద్గీతలో 6వ అధ్యాయం అయినటువంటి ఆత్మ సంయమ యోగం లేదా ధ్యాన యోగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అధ్యాయం మనిషి ఎదుర్కొనే అతిపెద్ద సమస్య అతని చంచలమైన మనసు. ఈ మనసు ఎలా అదుపులోకి తెచ్చుకోవాలి, ఎలా ధ్యానం చేయాలి, జీవితంలో సమతుల్యత ఎందుకు అవసరం అన్న విషయాన్ని వివరంగా తెలియజేస్తుంది. సూర్యుడు ధర్మక్షేత్రం అయినటువంటి కురుక్షేత్ర భూమిపై తన బంగారు వర్ణపు కిరణాలతో ఉదయించాడు. వేలాది యోధులు యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నారు. 2 మహాసైన్యాలు ఒకదానికొకటి ఎదురుగా నిలబడి విధి నిర్ణయాన్ని ఎదురుచూస్తున్నాయి. ఆ సమయంలో కురుక్షేత్ర యుద్ధ భూమిలో శంఖనాదాలు ఆగిపోయాయి. వేలాది యోధుల మధ్య నిలబడి ఉన్న అర్జునుడి మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. యుద్ధం కంటే భయంకరమైన పోరాటం అతని మనసులో జరుగుతుంది. అర్జునుడు శ్రీకృష్ణుడి వైపు వినయంగా చూసి, కృష్ణ, కర్మ చేయమంటావు, మరల సన్యాసం గురించి కూడా చెబుతున్నావు. నా మనసు చంచలంగా ఉంది, దాన్ని ఎలా నియంత్రించాలి కృష్ణ అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు చిందించి, అర్జున, కర్మలను వదిలివేయడం సన్యాసం కాదు, ఫలితాలపై ఆశను వదిలి కర్తవ్యాన్ని చేయడమే నిజమైన సన్యాసం. అర్జున, మనసును జయించిన వాడికి అదే అతని మిత్రుడు, అదుపులో లేని మనసే అతని శత్రువు అని కృష్ణుడు గంభీరంగా చెప్పాడు. అర్జున, ఒంటరిగా శుభ్రమైన స్థలంలో కూర్చుని శరీరం నిటారుగా ఉంచి భయాన్ని వదిలి ధ్యానం చేయి. ఇలా ధ్యానం చేస్తే మనసు నిశ్చలమవుతుంది అని కృష్ణుడు వివరించాడు. అర్జున, అతిగా తినేవాడికి కానీ అసలు తినని వాడికి కానీ యోగం లేదు. ఆహారం, నిద్ర, కర్మ అన్నిటిలో సమతుల్యతే యోగం అని కృష్ణుడు వివరించాడు. అప్పుడు అర్జునుడు కృష్ణునితో, కృష్ణ, మనసు గాలిలా చంచలంగా ఉంది, దాన్ని నియంత్రించడం అసాధ్యంలా అనిపిస్తుంది, దాన్ని ఎలా నియంత్రించాలి కృష్ణ అని ప్రశ్నించాడు. అప్పుడు కృష్ణుడు, అభ్యాసం మరియు వైరాగ్యం ద్వారా మనసును జయించవచ్చు. ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు అర్జున. యోగంలో చేసిన ఒక్క ప్రయత్నం కూడా నశించదు, అది ఆత్మ ప్రయాణంలో శాశ్వతంగా నిలుస్తుంది అని వివరించాడు. అందరి యోగులలోనూ నన్ను శ్రద్ధతో ధ్యానించేవాడే శ్రేష్ఠుడు అని కృష్ణుడు అర్జునుడికి వివరించాడు. అప్పుడు అర్జునుడి మనసు ప్రశాంతంగా మారింది. యుద్ధం బయట మాత్రమే కాదు, లోపల మనసుతో జరుగుతుందని గ్రహించాడు. నీతి: మనసును జయించిన వాడికి అదే మిత్రుడు, అదుపులో లేని మనసే అతని శత్రువు. ఎవరైతే తనను తాను జయిస్తారో వారే నిజమైన విజేత. మరికొన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.